అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఇక నుండి వీళ్ళు పన్ను కట్టనక్కరలేదు. శుభవార్త చెప్పిన కేంద్రం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వచ్చే నెల 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు, వేతనజీవులు అనేక అంశాలతో ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 బడ్జెట్లో ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు. ప్రధానంగా ఈవీ, ఎలక్ట్రానిక్ వాహనాలపై పన్ను, క్రిప్టో సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పాటు ఆదాయ పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులను కోరుకుంటున్నారు. ఇక గత ఏడాది మధ్యతరగతి వర్గం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగటం, తద్వారా ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇంటికి సంబంధించి ఇతర ఖర్చులు సైతం భారంగా మారటం, డిమాండ్ తగ్గుముఖం పడటం వంటి అంశాలు సామాన్యులను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. దీనికోసం ఏడాదికి 10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. గత ఏడాది స్టాండర్డ్ డిడక్షన్ పెంచిన కారణంగా ఇప్పుడు 7.75 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. దీన్ని 10 లక్షలకు పెంచే అంశంపై చర్చలు తీవ్రంగా సాగించినట్లు సమాచారం. అధిక ద్రవ్యోల్బణం వృద్ధి నెమ్మదించిన ఈ తరుణంలో పన్ను మినహాయింపును 10 లక్షలకు పెంచడమే కాకుండా పన్ను స్లాబుల్లో మార్పులకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా 15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి భారీ ఊరటనిచ్చే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. గత బడ్జెట్లో సవరించిన పన్ను స్లాబుల్లో 10 నుంచి 12 లక్షలకు 15%, 12 నుంచి 15 లక్షల ఆదాయంపై 20%, ఆ పైన గరిష్ట స్లాబుగా 30% పన్నును ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి వచ్చే బడ్జెట్లో స్వల్పంగా మార్పులు చేస్తూ 15 నుంచి 20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారిపై 25% కొత్త పన్ను స్లాబు తీసుకురావాలని ప్రతిపాదన ఉన్నది. ఇక దీనివల్ల ప్రస్తుతం 15 లక్షలకు పైన ఆదాయానికి ఉన్న 30% పన్ను భారంలో 5% మేర తగ్గుతుంది. ఇక ఈ నిర్ణయం వెలువడితే 15 లక్షలకు పైన ఆదాయం పొందే చాలామందికి ప్రయోజనకరంగా ఉండనుంది. తద్వారా వినియోగం పెరుగుతుందని, ప్రజలు ఎక్కువ ఖర్చు చేయగలరని నిపుణులు భావిస్తున్నారు. ఇక హెచ్ఆర్ఏ పెంపు గత కొన్నేళ్లలో పెద్ద నగరాలే కాకుండా ఓ మోస్తరు పట్టణాల్లోనూ ఖర్చులు తడిసి మేపుడవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ కేంద్రాలలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేందుకు హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె అలవెన్స్ మినహాయింపును పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి చాలా కాలం క్రితమే నిర్ణయించారు. ఇప్పుడు మెట్రో, ఇతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఈ భారాన్ని తగ్గించాలని వేతనజీవులు కోరుతున్నారు. ఇక ఇండ్ల రుణాల్లో ప్రయోజనాలు అధిక ద్రవ్యోల్బణం, ఇతర ఖర్చుల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ సెగ్మెంట్ కోసం సెక్షన్ 24B కింద ఇళ్ల రుణాలపై వడ్డీ మినహాయింపు పరిమితిని 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని, ఒక ఇంటి కోసం చెల్లించే మొత్తం వడ్డీపై మినహాయింపును ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా సరసమైన ఇళ్ల రుణాల మొత్తం పరిమితిని 20 లక్షలకు పెంచడం అవసరమని, మెట్రో నగరాల్లో ఖర్చులు పెరిగిన స్థలాల రేట్ల భారాన్ని సమయం చేసేందుకు ఈ పరిమితిని చేయటం అనివార్యమన్నారు. అలాగే హౌసింగ్ సెగ్మెంట్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించటం, ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటి కీలక ప్రయోజనాలను కోరుతున్నారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పాత పన్ను విధానంలో 50,000, కొత్త పన్ను విధానంలో 75,000 ఉన్నది. పెరుగుతున్న ఖర్చులను లెక్కలోకి తీసుకుని ఈ పరిమితిని పెంచడం ద్వారా మధ్యతరగతికి ప్రయోజనం ఉంటుంది. కొత్త పన్ను విధానానికి మరింత ఆదరణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా పన్ను చెల్లింపుదారుల్లో పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించినట్టు అవుతుందని, ఇది ఆర్థిక వృద్ధికి సానుకూలమన్నారు. ఇక సెక్షన్ 80D మినహాయింపు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుకు సంబంధించి ఆదాయ పన్ను చట్టంలోనే సెక్షన్ 80D కింద 25,000గా ఉన్న పన్ను మినహాయింపును 50,000 వరకు, సీనియర్ సిటిజన్లకు 50,000 నుంచి 1,00,000కు పెంచాలనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తుంది. ఇక ఎస్టీటీ భారం తగ్గించే చర్యలు గత బడ్జెట్లో పెట్టుబడి లాభంపై అమలు చేసిన పన్నులను పునఃపరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లాభాలపై పన్నులు పెరిగిన కారణంగా స్టాక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ తొలగించాలని పేర్కొన్నారు.